స్పృహ తప్పి పడిపోతున్నారు. అందుకే నేను 2 పూటలా వచ్చి చూస్తున్నాను. ఇంత జరిగినా నిజంగా మాకు తెలియదమ్మా. ఎలా తెలుస్తుందమ్మా? నేను చెప్తేనేగా తెలిసేది. చింటూ ఎక్కడమ్మా? అసలు వీళ్ళిక్కడికి వచ్చారంటేనే కళ్యాణి మండిపడిపోతుంది. ఇంకా చింటూని కలిసి వెళ్లారని తెలిస్తే ఎందుకు రానిచ్చావని కోప్పడుతుంది. స్కూల్కెళ్ళాడా? చింటూ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా. లేదు, వాడిప్పుడిక్కడికి రాడు. నాకిలా జరిగింది కదా, అందుకని వాడిని బంధువులింటికి పంపించాను. వాడు వాళ్ళింటి నుంచే స్కూల్కి వెళ్తున్నాడమ్మా. పోనీలే, ఈ ఊరే కదా, వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తాం. వాళ్ళుండరు. వాళ్ళు వైజాగ్ వెళ్తూ వాణ్ణి కూడా తీసుకువెళ్ళిపోయారు. మీకెంత జరిగినా మీ అమ్మాయి మీ దగ్గరికి రాలేదా? తనే ఈ నర్సుని మాట్లాడి పెట్టింది. అమ్మ రాణి, నీకు టైం అవుతున్నట్టుందిగా, నువ్వెళ్ళు. సరే, టైంకి టాబ్లెట్ వేసుకోండి. తల్లికి గుండె నొప్పి వస్తే మీ అమ్మాయి నర్సును ఏర్పాటు చేసిందా? ఒకసారి వచ్చి చూసిపోతే ఏమవుతుంది? అలాంటి మనిషి మా ఇంట్లో ఉండుంటే బయటికి గెంటేసేవాడిని. రోహిణియే నా కూతురని తెలిసిన రోజు మనోజ్ కన్నా ముందు బాలు తరిమేస్తాడేమో దాన్ని. నాకు నెంబర్ ఇవ్వమంటే ఇవ్వరు. కనీసం ఇప్పుడైనా ఇవ్వండి. బాలు, నీకో మాట చెప్తాను, తప్పుగా అనుకోగా. అయ్యో, అలాంటిదేం లేదు, చెప్పండమ్మా. అందరూ నీలాగా మీనాలాగా స్వచ్ఛమైన మనసుతో ఏ స్వార్థం లేకుండా ఉండరు. ఈ రోజుల్లో ఎవరి అవసరాలు వాళ్ళు చూసుకుంటున్నారు. నా కూతురు మారుతూ, తల్లి చెప్తేనే వినని కూతురు మీరు చెప్తే వింటుందా? ప్రతిసారి మీరు దాని నెంబర్ అడుగుతున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి వదిలే బాలు. కనీసం ఈ మాత్రమైనా పట్టించుకుంటోంది. మీరు జోక్యం చేసుకుంటే ఇంకస్సలు పట్టించుకోదు. అదేంటమ్మా, చింటూ గురించే మా బాధంతా. మరి మీకెలా ఉంది? చింటూని ఎవరింట్లోనో ఉంచారు. వాడి పరిస్థితి ఏంటి? వాడి భవిష్యత్ ఏంటి? ఆ దేవుడు ఎలా రాసుంటే అలా జరుగుతుంది బాబు. దేవుడికి అన్నీ వదిలేస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు? కొన్ని సాటి మనుషులే చెయ్యాలి. ఏం లేదమ్మా, ఒకసారి చింటూ వల్ల నాకు ప్రాణగండం తప్పింది. అప్పట్నుంచి చింటూ అంటే మాకు ఇష్టం ఏర్పడింది. మీకు అభ్యంతరం లేకపోతే చింటూని మేము దత్తత తీసుకుందామనుకుంటున్నాం. చింటూ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. తండ్రి లేడు, తల్లున్నా లేనట్టే. అదే మేము దత్తత తీసుకుంటే అమ్మా నాన్న ప్రేమ దక్కుతుంది. వాడి చదువు, భవిష్యత్తు అన్నీ బాగుంటాయి. వాడు చిన్న వయసులోనే పోగొట్టుకున్న ప్రేమ కూడా దక్కుతుంది. ఈ మాట వింటేనే కళ్యాణి మండిపడిపోతుంది. కానీ చింటూ భవిష్యత్తు బాగుండాలంటే ఇదే మంచిది. చింటూ వాళ్ళమ్మ ఇంత జరిగితేనే రాలేదు, డబ్బు పంపించి చేతులు దులుపుకుంటోంది. మీరు చింటూ గురించి ఇక భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని కూడా ఒంటరిగా వదిలేయాలనుకోవడం లేదు. ఊళ్ళో మా బావ ఒంటరిగా ఉంటుంది. మిమ్మల్ని తీసుకెళ్లి అక్కడ ఉంచాలనుకుంటున్నాను. మీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటారు, కాలక్షేపం కూడా అవుతుంది. ఒకసారి ఆలోచించండమ్మా. ఈయన చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. చింటూ ఎప్పటికీ అలా కాకూడదని కోరుకుంటున్నాము. అలాగే మీరెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చింటూని చూసుకోవచ్చు. మీరేమంటారు? ఏం చెప్పాలో తెలియడం లేదు. దేవుడు పంపించినట్టు మీరిద్దరూ వచ్చారు. నా తరువాత చింటూ పరిస్థితి ఏంటా అని భయపడేదాన్ని. దానికి పరిష్కారం మీ రూపంలో కనిపిస్తోంది. కానీ నేను కన్న కూతురు మీదే నాకది మాట్లాడి చూస్తాను, నచ్చ చెప్తాను. సరే,
ఇద్దరూ మాట్లాడుకుని తొందరగా ఓ నిర్ణయానికి రండి. అమ్మా, ఇవి మా మరిది రవి చేశాడు. ఇవంటే చింటూకి ఇష్టమని తీసుకొచ్చాను. వాడికివ్వండి. ఆ, మీరు భోజనం చేసి మందులు వేసుకోండి. అలాగే. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. ఇంత దాకా వచ్చాక కూడా నాతో చెప్పలేదు. నన్ను పరాయివాణ్ణి చేయకండి. వస్తాం. వస్తామమ్మా. అమ్మా, మళ్ళీ ఏంటి? బాలు మీనా వచ్చారమ్మా. కానీ చింటూని పక్కింటికి పంపించేశానే. నువ్వు చెప్పినట్టే వాళ్ళకి నేనేమీ చెప్పలేదు. వెళ్ళిపోయారా? ఆ, వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నారమ్మా. ఏంటి? చింటూకి అమ్మ లేదు కదా, మేం దత్తత తీసుకుంటామని వాళ్ళు మళ్ళీ అడిగారు. అడుగుతారని తెలుసు. వాళ్ళందుకే అక్కడికొచ్చారు. నువ్వైతే వాళ్ళని తిట్టి పంపించావు కదా. నేనెందుకు తిడతానమ్మా? వాళ్ళు మంచి ఉద్దేశంతోనే అడిగారు కదా. వాళ్ళ ఉద్దేశం మంచిదే అయ్యుండొచ్చు. కానీ నా కొడుకుని దత్తత తీసుకుంటాను అంటే నేను ఒప్పుకోనని నీకు తెలుసు కదా. తెలుసమ్మా, కానీ వాళ్ళు వాడికి దగ్గరవుతున్నారు. నీకంటే ఎక్కువగా అలవాటవుతున్నారు. వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. రేపు వాళ్లకు పిల్లలు పుట్టినా వాళ్లే మొదటి కొడుకు చింటూ అని చెప్తున్నారు. అనుకున్నాను. వాళ్ళు నీకు ఫుల్గా బ్రెయిన్ వాష్ చేస్తారని అనుకున్నాను. అదేం లేదమ్మా. వాళ్ళు మనస్ఫూర్తిగానే చింటూని దత్తత తీసుకోవడానికొచ్చారు. చింటూ వాళ్లతో ఉంటే వాడి భవిష్యత్తు బావుంటుందనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? చూస్తుంటే నువ్వే తీసుకెళ్లి చింటూని వాళ్ళకి ఇచ్చేసేలా ఉన్నావు. నిజంగా వాడి జీవితం బావుంటుందనిపిస్తే అలాగే చేస్తాను. వాడు నా కొడుకు. నువ్వెలా నిర్ణయం తీసుకుంటావు? వాణ్ణి నేను పెంచాను. నాకు కాకపోతే వాడి మీద ఇంకెవరికి హక్కుంటుంది? ఇంకా చెప్పాలంటే నీ కొడుకు అని నేను చెప్తే తప్ప ఎవ్వరికీ తెలీదు, తెలుసా? అమ్మా, నాకు కోపం వస్తుంది. ఇరిటేట్ చేయకు. చింటూనివ్వడం కుదరదని వాళ్ళకి చెప్పేసేయ్. నేను చెప్పలేకపోతున్నానే. ఆహా, అయితే నా కొడుకు ఇప్పుడు నీకు భారం అయ్యాడు. అందుకని వదిలించుకోవాలని అనుకుంటున్నావు, అంతేనా? పిచ్చా నీకు? వాడు నాకు భారం అవడమేంటి? ఇన్నేళ్ళు బాధ్యతగానే పెంచాను కదా. చాలా ఆపు. ఇలా చేసే నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇలా చెప్పే చింటూని వదిలేసి వెళ్ళిపోయావు. వాడి జీవితం బావుండాలనే కదా నేను ఆలోచిస్తుంది. నా కొడుకు జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు. మాటలు చెప్తావు, చెయ్యో. బాలు వాళ్ళు చింటూని దత్తత తీసుకుంటే కనీసం నీ ముందు పెరుగుతాడు. అలా అయినా వాణ్ణి చూసి సంతోషించు. అమ్మా, నీకు అర్థం కావడం లేదు. అందరి ముందు వాడు నన్ను అమ్మా అంటే ఏంటి పరిస్థితి? నా మాట విని నేను చెప్పింది చెయ్యి. ఈసారి వాళ్ళొస్తే ఇవ్వనని చెప్పు. ఛ! నువ్వా? నేనింకా మీనా అనుకున్నాను. ఏ అత్తయ్యా, తనతో ఏమైనా పనుందా? కాఫీ పెట్టమన్నాను, తెచ్చిందేమో అనుకున్నాను. సర్లే, నువ్వేదో చెప్పాలని వచ్చినట్టున్నావు. ఏంటి సంగతి? బయట వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మీకు తెలుసా? ఆ చింటుగాడిని చూడ్డానికి వాళ్ళింటికెళ్ళొచ్చినట్టున్నారుగా. అదొక్కటే కాదు, ఆ అబ్బాయిని దత్తత తెచ్చుకుంటారంట. అతదా? వద్దని అప్పుడే చెప్పాను కదా, మళ్ళీ ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదత్తయ్యా. ఆల్రెడీ ఆ బాబు అమ్మమ్మతో కూడా మాట్లాడారంట. వాళ్ళకే ఇక్కడ దిక్కులేదు, వీళ్ళు ఇంకెవరికి సాయం చేస్తారు? అంతలేదు. నిజంగానే దత్తత తీసుకుంటారంట అత్తయ్యా. ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడానికి ఇదేమైనా సత్రమా? అత్తయ్యా! ఆ? అలా అరిచేవేంటి? ఆ పాపం పిల్లాడేం చేశాడత్తయ్యా? వాణ్ణి వాళ్ళ అమ్మ వదిలేబట్టే కదా వీళ్ళు తీసుకొస్తా ఉంటున్నారు. ఎందుకు అలా వదిలేసిందో ఏమో. తనెందుకు వదిలేసిందో లేండి. మనం మాత్రం
దత్తత తీసుకోవడానికి వెళ్ళొద్దు అని గట్టిగా చెప్పాలి. తెస్తే తేని చూద్దాం. అంటే వాణ్ణి తీసుకొచ్చాక వాణ్ణి అడ్డం పెట్టుకుని ఈ ఇద్దరిని కూడా ఈ ఇంట్లోంచి గెంటేస్తాను. పోయి రోడ్డున పడతారు. అమ్మో, అప్పుడు చింటూ కూడా రోడ్డున పడతాడు. ఆ అలా కాదతయ్యా. పిల్లాన్ని దత్తత తీసుకుంటే మీనాకేదో సమస్య ఉందని నలుగురు 4 రకాలుగా అంటారు. అంటే అననివ్వు, నాకేంటి? వాళ్ళ పిల్లాన్ని తేవాలి, అందరూ కలిసి బయటికి పోవాలి, అంతే. దత్తత తీసుకోవడం ఆపుదామని నేనొస్తే ఈవిడ ఏదేదో మాట్లాడుతుంది. ఈవిడ్ని నమ్ముకుంటే కష్టం. వేరే మార్గం చూడాలి. ఏం ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదత్తయ్యా. మీరు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. నేనేం చెప్పినా కరెక్ట్గానే చెప్తాను. సరే సరే, నువ్వెళ్ళి ఆ పూలు అమ్ముకునేదాని కాఫీ దమ్మను. లేదంటే మళ్ళీ వాళ్ళ ఆయనతో కబుర్లు చెప్పుకుంటూ పని మర్చిపోతుంది. అలాగే అత్తయ్య. ఉమ్. ఏయ్, ఈ సంవత్సరం పూర్తయితే బాగుండేది కదా, మధ్యలోనే మార్చేశావు. అంతకాలం ఆగే ఓపిక, టైము నాకు లేదు. బాలు, మీనా చింటూని దత్తత తీసుకోవాలని వెంటపడుతున్నారు. మా అమ్మకి వాళ్ళు తెగ నచ్చేశారు. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా వాళ్ళకి చింటూనిచ్చేయాలని చూస్తుంది. వాళ్ళు దత్తత తీసుకోవాలనుకుంటే మాత్రం మీ అత్తయ్య దానికి ఒప్పుకోవడం లేదు కదా. నేను అదే అనుకున్నాను. ఇదే విషయం ఆవిడతో చెప్తే చింటూని దత్తత తీసుకున్నారనే సాకుతో ముగ్గుర్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అంటుంది. అలా చేస్తే వాళ్లతో పాటు చింటూ కూడా రోడ్డు పాలవుతాడు. అదే జరిగితే తల్లిగా నేనున్నా లేనట్టే. ఆవిడ పంపినా బాలు వాళ్ళు వెళ్లే రకం కాదు కదే. గొడవ పెట్టుకోనైనా ఇంట్లో ఉండే రకం. అలా అని ఇంట్లో ఉంటే ఏదో ఒక రోజు నేను చింటూ వాళ్ళ అమ్మనని తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? ఎవరికి చెప్పొద్దని చింటూకి ముందే చెప్పావు కదా. చెప్పాను, కాని పాపం వాడు చిన్నపిల్లాడు. ఎప్పుడైనా ప్రేమగా నన్ను అమ్మ అని పిలిస్తే అంతే సంగతులు. అమ్మో, అలాంటి పరిస్థితి అస్సలు రాకూడదు. అందుకే చింటూని అమ్మని ఇక్కడికి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను. మేడం, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేద్దామని వచ్చాం. అవునా, అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. మ్. వెళ్ళండి. 1కి 10 సార్లు ఆలోచించుకో. ఒక్కసారి జాయిన్ చేస్తే మళ్ళీ ఆలోచన మార్చుకోకూడదు. చింటూ జీవితం మీద ప్రభావం పడుతుంది. లేదులే, గట్టిగానే ఫిక్స్ అయ్యాను. ఇక్కడ జాయిన్ చేస్తేనే ఎవ్వరికీ తెలియకుండా మేనేజ్ చేయొచ్చు. అంటే మీ ఇంట్లో వాళ్ళ కంట పడకుండా ఉంటాడంటావా? మీనా పూలు ఇవ్వడానికి ఊరంతా తిరుగుతూ ఉంటుంది. బాలు కారేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాళ్ళిద్దరి కంట పడకుండా ఉంటే చాలు. వాళ్ళ కంట పడకూడదని దేవుణ్ణి బలంగా కోరుకుంటున్నా. ఈ స్కూల్ గురించి కరెక్ట్గా తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. ఎవరినడిగినా మంచి స్కూల్ అనే చెప్తున్నారు. వాణ్ణిక్కడే జాయిన్ చేస్తే వాడి జీవితం కూడా బావుంటుందని ఆశ. నాకొక సూపర్ ఐడియా వచ్చిందే. ఏంటది? చింటూని నువ్వే ఎందుకు దత్తత తీసుకోకూడదు? హ్మ్? అలా దత్తత తీసుకుంటే చింటూ నీతో పాటు నీ ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు తను నిన్ను అమ్మ అని పిలిచినా నీకు ఏ సమస్య ఉండదు. ఇదేనా నువ్వు చెప్పిన సూపర్ ఐడియా? కాదా? చెత్తలా ఉంది. చింటూ నీతో ఉంటాడని చెప్పాను. మనోజ్ ఒప్పుకోడు. ఒకవేళ మనోజ్ నొప్పించినా మా అత్తయ్య అస్సలు ఒప్పుకోదు. జరిగేదేమైనా ఉంటే చెప్పు. అయితే ఇంకెప్పటికీ చింటూ నీతో ఉండలేడా? అదే నాకు భయంగా ఉంది. వాడికి నేను అమ్మనని తెలిసిపోయింది. వాడు పెద్దోడైతే రేపు వాడేమేం ప్రశ్నలేస్తాడో నేనేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. సర్లే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు వీళ్ళతో మాట్లాడదాం పద. మీ అబ్బాయి 3rd క్లాస్ చదువుతున్నారని చెప్పారు కదా. అవును మేడం. మధ్యలో తీసుకొచ్చినా చేర్చుకుంటారా? చేర్చుకుంటామండి. ఫామ్ ఫిల్ చేసి బాబుకు సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. ఏం డాక్యుమెంట్స్ కావాలి? బర్త్ సర్టిఫికేట్, కండక్ట్ సర్టిఫికేట్, టీసీ కావాలి. ఆహా. ఇవిచ్చి ఫీ కూడా పే చేస్తే అడ్మిషన్ ఇచ్చేస్తారు.
డబ్బులు కట్టాకే బాబుకి అడ్మిషన్ ఇస్తారా? అవును మేడం. జనరల్గా అయితే 2 టర్మ్స్ కట్టాలి. ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది కాబట్టి మొత్తం కట్టాల్సిందే. మధ్యలో జాయిన్ చేస్తున్నాం కదా, సగం ఫీజు తీసుకోవచ్చు కదా. బాబుకి సగం మార్కులు వస్తే మీకు ఓకేనా? అబ్బో, ఒక్కో స్కూల్కి ఒక్కో కరికులం ఉంటుంది, ఒక్కొక్క సిలబస్ ఉంటుంది. అన్నీ కవర్ చేయాలి. మీరు ఇక్కడే ఉంటారుగా, ఉంటాను మేడం. పిల్లలకి క్లాస్ చెప్పారు కదా. లేదు మేడం. ఎందుకలా అడుగుతున్నారు? చెప్పకండి, పాపం పిల్లలు కదా. 2 రోజుల్లో ఫీజు కట్టేస్తాము. సరే మేడం. థ్యాంక్ యూ అండి. పదం. ఇక్కడ చాలా ఖర్చు అయ్యేలా ఉంది కదే. అవుతుంది, కానీ తప్పదు. రేపు వాళ్ళు ఉండడానికి ఇల్లు, దానికి రెంటు అన్నీ నువ్వే చూసుకోవాలి. అన్నీ చూసుకుంటానులే. ఆ, ఉండు, ముందు అమ్మకు చెప్పాలి. అమ్మా కళ్యాణి, నా పేరుతో పిలవకమ్మా. నా పక్కన ఎవరైనా ఉంటే దొరికిపోతాను. అలవాట్లో వచ్చిందమ్మా. సర్లే, నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదమ్మా. నువ్వింకేం బాధపడకమ్మా. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఉండడానికి ఇల్లు, చింటూకి స్కూలు అన్నీ మాట్లాడేశాను. ఆహా, చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్ని రోజులు నా తర్వాత చింటూ పరిస్థితి ఏంటా అని భయపడేదాన్ని. ఇప్పుడు ఆ భయం పోయింది. వాడు నా కొడుకు. నేనేం మనస్సాక్షి లేకుండా బతకడం లేదు. ఆహా, నా ఉద్దేశం అది కాదమ్మా. నువ్వింకేం చెప్పకు. వచ్చే వారం ఇక్కడికి వస్తున్నామని చింటుకి చెప్పు. అలాగే అమ్మా. అలాగే. రావే వెళ్దాం. దిగండి. వెళ్ళాలి. మీరిలా ఆలోచిస్తూ వెళ్తే దేనికో ఎవరికో కారు గుద్దేస్తారు. ముందు దిగండి. ఏమండి, ఇంకా అదే ఆలోచిస్తున్నారా? చింటూ వాళ్ళ అమ్మమ్మ ఎందుకంత ఆలోచిస్తుంది? మన మీద నమ్మకం లేదా? అలాంటిదేం కాదు. దత్తత ఇవ్వడం అంటే పూర్తిగా మనకిచ్చేయడమే కదా. చిన్నప్పటి నుంచి కన్న తల్లికి బదులు ఆవిడే పెంచింది. ఒక్కసారిగా మనకి అప్పచెప్పాలంటే మనసు ఒప్పుకోవాలి కదా. పెంచిన మమకారం అంత తొందరగా ఎలా వదులుకుంటారు? ఆవిడ మనల్ని అర్థం చేసుకుని నమ్మి చింటూని మనకిస్తే బాగుంటుంది. మీది మంచి మనసు. అదే మీ భార్యగా నాకు తెలుసు. మీరు వాడికి మంచి భవిష్యత్తును ఇవ్వాలనే అనుకుంటున్నారు. మన వయసులో ఉన్నవాళ్లు సొంత పిల్లలు కావాలని, కనాలని కోరుకుంటారు. కానీ ఇలా తల్లిదండ్రుల ప్రేమని నోచుకోని పిల్లల్ని దత్తత తీసుకోవాలని ఎవరూ ఆలోచించరు. ఆ మంచి మనసు మీకుంది. ఆవిడ తప్పకుండా ఒప్పుకుంటారులే. మీనా, ఏంటండి? ఏ భార్య అయినా తన కడుపున బిడ్డ పుట్టాలని కోరుకుంటుంది. ఆ బిడ్డకే ప్రేమంతా ధారపోయాలని ఆశపడుతుంది. కానీ ఇలా పెళ్ళైన కొంతకాలానికే భర్త పరాయి వాళ్ళ బాబుని దత్తత తీసుకుందామంటే ఏ భార్య ఒప్పుకోదు. నువ్వు నా మనసునే కాదు, నా ఆలోచనని అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ మీనా. మీరు వేరు, నేను వేరు కాదు సారు. సరే రండి, తినేసి వెళ్దురుగాని. లేదు, ఫైనాన్సర్కి డబ్బులు కట్టాలి, వెళ్తాను. అవును, నేను కూడా అత్తయ్యకి క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి. క్యారేజా? ఆవిడేమన్నా కాలేజ్కి వెళ్తుందా? నువ్వెందుకు క్యారేజ్ తీసుకెళ్ళాలి? తను డాన్స్ స్కూల్లో బిజీగా ఉంటానన్నారు. ఇంకా ఎన్ని రకాల పనులు చెప్తుంది? పర్లేదులేండి. అక్కడికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. స్కూటీ పంక్చర్ అయింది. నన్ను కాస్త దింపేసి వెళ్ళండి. సరే, ఫైనాన్షియర్కి అలా డబ్బులు ఇచ్చేస్తాను. ఆ డాన్సర్కి అదే ఆ డాన్స్ అవతికి క్యారేజ్ తీసుకెళ్తూ గాని. సరే. మీనా, సూపర్, చాలా బాగుంది. ఇంకొంచెం వేసుకో శృతి.
అమ్మా మీనా ఉమ్. పూలివ్వడానికి వెళ్తానన్నావు. ఇక మీ అత్తయ్య కూడా నువ్వే భోజనం తీసుకెళ్తానన్నావు. టైం సరిపోదేమో చూసుకో. పర్లేదు మావయ్య, ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. మేమంతా ఇక్కడికి వచ్చి తింటున్నాం కదా, ఆంటీ కూడా వచ్చి తినొచ్చు కదా. ఏంటో ఆంటీ, నాకు పూర్తిగా అర్థం కాదు. 25 నుంచి కాపురం చేస్తున్నా, నాకే అర్థం కాదు, మీకేమర్థం అవుతుంది? అయినా కూడా మీరు ప్రభని బురిడి కొట్టించి తనకి తెలియకుండా ఇంత చనువుగా ఉంటున్నారు. మిమ్మల్ని అభినందించాలి. మాకిలా చాలా బాగుంది అంకల్. అత్తయ్య గురించి ఆలోచిస్తే భయం వేస్తోంది. ఎందుకు? దొరికిపోతామేమోనని. దొరికినప్పుడు చూసుకుందాంలే, లైట్ తీసుకో మీనా. ఏమండి, హ్మ్? ఏంటిది? కాలు